నమస్తే. నేను విజయ్. సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకవేళ అబ్బాయి ఆ అమ్మాయిని మోసం చేస్తే నేరుగా అమ్మాయి వెళ్లి పోలీసుల్ని ఆశ్రయించడం, అలాగే పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం, లేదంటే కోర్టుకు వెళ్ళడం ఇలాంటివి చూస్తుంటాం. అదే అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అబ్బాయి వెళ్లి పోలీసులకు కంప్లెయింట్ చేయొచ్చా? చట్టంలో అబ్బాయికి కూడా ఫిర్యాదు చేయడానికి వెసులుబాటు ఉందా? యెస్. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ జనరల్‌గా అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిని మోసం చేశారు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి హామీ ఇచ్చాడు. తీరా పారిపోయాడు. సో, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అంటూ పోలీసులు ఫిర్యాదు చేస్తుంటారు, కంప్లెయింట్ ఇస్తుంటారు. ఇవన్నీ చూసాం. నిజంగా అబ్బాయిని మోసం చేసే అమ్మాయిల పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తాయా? ఒకవేళ అదే జరిగితే అబ్బాయిలు వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చా? జనరల్‌గా మన అబ్బాయిలు ఏందంటే త్యాగమూర్తులు అన్నట్టు. హ్మ్. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి గనుక మోసం చేసిందనుకో, వీడేదో పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోయి అది చేస్తుంటాడు. చట్టంలో ఎక్కడైనా సరే అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా, అబ్బాయిని అమ్మాయి మోసం చేసినా, అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా కూడా మనం కంప్లెయింట్ ఇవ్వచ్చెళ్లి. కాబట్టి అందరూ జనరల్‌గా ఏమనుకుంటారంటే ఏందంటే, వీళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏదన్నా తేడాలొచ్చినప్పుడు అమ్మాయి జనరల్‌గా ఎళ్లి కంప్లెయింట్ ఇస్తుంటది. అవును. నన్ను ప్రేమించాడు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవటం లేదనో, లేకపోతే ఇంకేదో చేసిండనో ఇట్లాంటివి లేకపోతే మనీ తీసుకున్నాడో అట్లా ఇస్తుంటారు కదా! ద సేమ్ అబ్బాయిలకు కూడా వర్తిస్తది. హ్మ్. ఓకే. మీరు కూడా ఎళ్లి మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఓకే. మీరు జనరల్‌గా ఏందంటే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఏందంటే కంప్లెయింట్ ఇవ్వాలి అంటే వాళ్ళు కొద్దిగా నామోషీ ఫీల్ అవుతారు. నామోషీ ఫీల్ అవుతారు. అందరికి తెలుస్తదనో, ఇంకోటనో, ఎక్స్ అనో, వై అనో, జెడ్ అనో అది. రెండోది మనకు సమాజంలో ఆ ప్రాక్టీస్ లేదు. అంటే అబ్బాయిలు గనక మోసపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. అమ్మాయి గనక మోసం చేస్తే అనే ప్రాక్టీస్ లేదు. ఓకే. రేర్‌గా జరుగుతుంటాయి. రేర్‌గా జరుగుతుంటది. సో, కొంతమంది ఏందంటే రిలేషన్‌షిప్స్‌ని అడ్డం పెట్టుకొని మనీ తీసుకోవడము, లేకపోతే వాళ్ళని యూజ్ చేసుకోవడం ఇట్లాంటివి చేసి చివరన వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం వెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు. హ్మ్. దానికి ఏమీ అభ్యంతరం ఏం లేదు. జనరల్‌గా ఏందంటే మన పోలీస్ స్టేషన్‌లో రెగ్యులర్ అలవాటు పడ్డారు కాబట్టి ఇట్లాంటి కంప్లెయింట్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయరు గూడా ఎళ్తే. అలో చేయరు. ఆ! హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ చేయరు జనరల్‌గా. చేయరు. హ్మ్. ఏమైతది నీకేం లాస్ ఉంది ఇట్లా నువ్వు మగోనివే గదా! అని ఇట్లా మాట్లాడతారు. అక్కడే కౌన్సెలింగ్ చేసి అక్కడే పంపించేస్తారు. కౌన్సెలింగ్ చేయటమో, అవసరం లేదనో మళ్ళీ అదే చేసి పంపిస్తారు. కానీ ఒకవేళ మనకు మనం ఇచ్చిన కంప్లెయింట్ గనుక పోలీస్ స్టేషన్‌లో గనుక తీసుకోకపోతే, మనం ఎళ్లి మళ్ళా మనం డెఫినెట్‌లీ మనం కోర్ట్‌లో గూడా కంప్లెయింట్ ఇవ్వచ్చు. కోర్ట్‌లో గూడా. కోర్ట్‌లో హ్మ్. గూడా ఇవ్వచ్చు. హ్మ్. కోర్ట్ అన్ని విషయాలు పరిశీలించి, ఒకవేళ గనక అబ్బాయికి మోసం జరిగింది అని ఫీల్ అయితే, దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం గూడా ఉంటది. అంటే మోసం హ్మ్. అంటే ఎలా సార్? ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడమా? లేదంటే మనీ తీసుకొని ఖర్చు పెట్టించుకొని లేదా జ్యువెల్లరీస్ కావచ్చు, ఏదన్నా ఏదైనా ఇప్పుడు గాడ్జెట్స్ కావచ్చు, మోసం అంటే ఇలాంటివి తీసుకొని జనరల్‌గా మోసం ఏందంటే చేయడం. ట్రాన్సాక్షన్స్ పరంగానే చాలా మోసాలు జరుగుతుంటాయి జనరల్‌గా. హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వాడుకోవడం అనేది బాగా అంటే వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది బాగా జరుగుతుంటది కాబట్టి, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఒక రకమైన ఇప్పుడేందంటే ఒక ట్రస్ట్ బిల్డప్ అయితది. రిలేషన్‌షిప్ ముందరికెళ్ళేటప్పుడు ఏందంటే వాళ్ళకి ముందే గనుక క్లారిటీ ఉండి, ఆ రిలేషన్‌షిప్ ఎడికి పోద్దని క్లారిటీ ఉంటే ఏం పర్లేదు. హ్మ్. కొన్ని సందర్భాల్లో క్లారిటీ లేకుండా ఏందంటే వీళ్ళు ఒక హోప్‌తోని వీళ్ళు రిలేషన్‌షిప్‌ని ముందరికి కొనసాగిస్తారు. హ్మ్. కొనసాగించిన తర్వాత మీరన్నట్టు ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పటం కావచ్చు, ఎమోషనల్ డిస్ట్రెస్ కావచ్చు. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిపోతాం గదా! హ్మ్. ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, లేకపోతే తట్టుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. హ్మ్. సో, వీళ్ళు గనక ఇప్పుడేదైతే ఫైనాన్షియల్‌గా వాడుకున్నారో, లేకపోతే ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, ఇవి చేసినప్పుడు డెఫినెట్‌లీ ఎళ్లి ఇవ్వచ్చు. మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు అబ్బాయిలు. ఒకవేళ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తే కోర్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్స్ ఉంటాయా? పోలీస్ స్టేషన్‌కి ఏమన్నా అదే పోలీసులకొస్ చెప్తున్నా గదా! మీరు హ్మ్. ఒకవేళ జనరల్‌గా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వచ్చు. హ్మ్. పోలీస్ వాళ్ళు గనుక ఎంటర్‌టైన్‌మెంట్ చేయకపోతే మీరు కోర్ట్‌లో పిటిషన్ యేసుకుంటే కోర్ట్ హ్మ్. నుంచి కూడా డైరెక్షన్స్ ఒస్తాయి. త్రూ అడ్వకేట్ ఆ! ద్వారా. త్రూ ఆ! అడ్వకేట్ ద్వారా కోర్ట్‌లో మీరేసుకుంటే హ్మ్. డెఫినెట్‌లీ ఏం చేస్తారంటే మీరు జడ్జి గనక దీంట్లో ఓకే. అన్యాయం జరిగింది గనక ఫీల్ అయితే మన పోలీస్ స్టేషన్‌కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని మనకు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువుంటది. సో, అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే, సో, మీరు కోర్ట్‌లో అక్కడ ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎవరైనా నిజంగా జెన్యూన్‌గా లాస్ అయితే మనం మనం చేయొచ్చు అది. హ్మ్. ఒకవేళ వాళ్ళు వాస్తవానికి నిజంగా లాస్ అయ్యారు అంటే మనం చేస్తారు. అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కావాల్సొస్తుంది? ఒకవేళ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతీదీ ఎవిడెన్సే. హ్మ్. ఇంతకుముందంటే మనకు ఎక్కడ ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుండే. హ్మ్. ఇప్పుడున్న యుగంలో ప్రతీదీ ఎవిడెన్సే మనకు. మనం హ్మ్. మాట్లాడే ఫోన్ కానుంచి స్టార్ట్ అయ్యి మనం చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ప్రతీదీ ఫోన్‌లో మాట్లాడతాం మనం. హ్మ్.
ప్రతి కాల్ రికార్డ్ అవుతున్నది. Hmm. ఓకే, ఫస్ట్ పాయింట్. Hmm. రెండోది వచ్చేసి మనం చాటింగ్ చేస్తుంటాం, ప్రతి చాటింగ్ అందరి దగ్గర ఉంటుంది. మూడోది వచ్చేసి మనం ఎక్కడికి పోయినా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, క్యాష్ అనేది తక్కువ. ఎవరైనా కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడ కూర్చున్న దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం అనేది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ తిరిగినా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రతిదీ చేసే ప్రతి పని అనేది ఎవిడెన్స్ కిందకే వస్తుంది. కాబట్టి ఇద్దరు ఎవరన్నా రిలేషన్షిప్లు ఉన్నారు అంటే మ్యాక్సిమం మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొత్తగా ఎవిడెన్స్ క్రియేట్ చేసిన అవసరం ఏం లేదు. జనరల్గా ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా ఫైల్ అయ్యాయా? సో దానివల్ల ఏంటంటే మన దగ్గర చాలామంది వస్తారు. మన ఎస్పెషల్లీ ఇప్పుడున్న కల్చర్లో అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. సార్ నేను పలానా అమ్మాయిని ప్రేమించి నన్ను మోసం చేసిన సార్ చాలామంది వస్తారు. అట్లా వచ్చిన ప్రతి కేసుని మనం తీసుకెళ్ళలేము పోలీస్ స్టేషన్ వరకు. ఓకే, మనకు ప్రొవిజన్ ఉన్నా కూడా ఏంటంటే మనం దాన్ని ఈ ప్రాథమిక దశలనే అనలైజ్ చేస్తాం. మనం ఇది ఉందా, సివియారిటీ ఉందా లేదా, సిన్సియారిటీ ఉందా, నిజంగా మోసం జరిగిందా లేదన్నది మనం వాళ్ళకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తాం. సీరియస్ ఉన్న కేసులు ఏంటంటే తప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చాలా. సో వ్యవస్థల దగ్గర నుంచి కావచ్చు, సొసైటీ నుంచి కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి జరిగింది కంప్లైంట్ ఇవ్వాలి అమ్మాయి మీద అంటే యాక్సెప్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కదా అసలు. ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇప్పుడు అమ్మాయి కదా అని చెప్పేసి మనం వాళ్ళని వదిలిపెట్టలేం కదా. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేది కాదు విషయం. ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు సమానంగా ఉన్నారు. ఒకప్పుడున్న కొద్దిగా అసమానత ఉండే కానీ సమాజంలో ఇప్పుడు అట్లా లేరు. ఇద్దరు సమానంగా ఉన్నారు, ఇద్దరు అన్ని రంగాలలో ఉన్నారు. కాబట్టి అట్నే ఆ చట్టంలో కూడా అంతే. చట్టంలో ఎప్పటి నుంచో రాసి ఉంది. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ప్రివిలేజెస్ ఇచ్చింది అంతే. తర్వాత మిగతా విషయాల్లో రెండు సేమ్ అది. కానీ కొంతమంది మహిళలు శారీరకంగా వాడుకున్నాడు, శారీరకంగా ఇబ్బంది పెట్టారు, తీరా ఇప్పుడు మోసం చేశాడు అంటూ కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా ఏమన్నా చేయొచ్చా? శారీరకంగా వాడుకోవడం అనేది అబ్బాయిలకు ఆ ప్రొవిజన్ లేదు. ఎందుకంటే మనకు మొదటి నుంచి కొన్ని లాస్ ఏంటంటే కొన్ని ఎస్పెషల్లీ విమెన్ కోసం ప్రొటెక్టివ్ లాస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ శారీరకంగా వాడుకునే విషయంలో మనకు అబ్బాయిలకు అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. కానీ చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు. చీటింగ్ కేసు కావచ్చు, లేకపోతే మనకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ కానీ, తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, ఇవన్నీ మనకు పెట్టచ్చు. ఇవన్నీ పెట్టుకోవచ్చు, దానిపైన వాళ్ళు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇది పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేట్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అలాంటి వారు అమ్మాయిలు ఎవరన్నా మోసం చేసి లేదంటే ఫైనాన్షియల్గా ఏదన్నా ఇబ్బంది పెట్టినా, ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. సో కోర్టులో కేసు ఫైల్ చేయడం, ఒకవేళ పోలీసులు కేసు ఫైల్ చేయడానికి ఒప్పుకోకపోయినా కూడా కోర్టు ద్వారా అక్కడ వాళ్ళు ఫైల్ చేసే విధంగా కూడా కొన్ని చట్టాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.